సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మంత్ర తంత్ర తాంత్రిక విద్యలు ఉంటాయి కదా, మంత్రాలు, యంత్రాలు, తాంత్రిక విద్యలు ఇలాంటి చాలా ఉంటాయి. అవన్నీ కూడా చేయగలుగుతారా స్వామి మీరు? అందరూ చేస్తారమ్మా. అందరూ చేస్తారు. ప్రముఖ స్వామీజీలు కూడా చేస్తారు. ఇందులో మనము మంత్రతంత్ర యంత్ర తంత్రాలంటేనే పెద్దగా దాని భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అవునా? అన్ని పరమ వైదికములే, పరమ సాత్వికములే. భగవంతుడు సృష్టించిన ఏ శాస్త్రం కూడా ఇతరులకు అపాయం చేసేది కాదు. కొందరు స్వార్థపరులు దాన్ని దుర్వినియోగపరచుకోవడం వల్ల జనాల్లో వాటి మీద భయం నెలకొలింది బాగా. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తంత్రం అంటే తన అంటే శరీరం తల్లి. తన అనేది సంస్కృత శబ్దం, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి శరీరం. తనువుతో చేసే ప్రక్రియలు, తనువుతో చేసేటటువంటి క్రియాబంధనములు, తనువుతో భగవంతును ప్రేరేపించేటటువంటి సాధనములే తంత్రములు. ఓహో. ఇప్పుడు మంత్రాలు అంటారు చాలామంది. మంత్రం అంటే భయపడతారు. అవును. మన్ అంటే మనస్సు. మనసుతో చేసే ఆరాధన, మనసుతో చేసే పారవశ్యము, మనస్సును కూడి పలికేటటువంటి శబ్దార్థాలే మంత్రాలు. ఓకే. యంత్రం అంటే యానం అంటే ప్రయాణం. భూయానం, జలయానం, ఆకాశయానం ఎలా ఉన్నదో యానం అంటే భగవంతుని యొక్క చెంతనకు తీసుకువెళ్ళే ఒక కోడ్, ఒక సిమ్ కార్డ్. ఇప్పుడు మన సిమ్ కార్డులో 9 అంకెలు ఎలా ఉంటాయో ఆ భగవంతుని తాలూకు ఒక మ్యాప్ ఉంటుంది. దానికి కొన్ని అక్షరాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే భగవంతుని చెంతనకు తీసుకువెళ్ళే ఒక సిమ్ కార్డ్. అంతవరకు తీసుకెళ్లే సాధనము అవి యంత్రములు. యానంత్రము యంత్రం అయిపోయింది. ఇవేం పెద్ద భయపడాలే, ఏదో అయిపోతుంది అనేది ఏమీ లేదు ఇక్కడ. కొంతమంది దాన్ని రాంగ్ వే పట్టించి జనాల లోపల భయాన్ని లేపారనమాట. వాళ్ళని భయపెట్టి వీళ్ళు లాభ పొందే కోణం ఇది. అంతే అంతే, వేరే ఏం కాదు. ఇంకా అజ్ఞానము, మూఢనమ్మకం. అవును, మూఢనమ్మకాలు అంటారు కొంతమంది. అవి నమ్మకాలు, మూఢనమ్మకాలు పక్కన పెడితే కొంతమంది వాటితోటి లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, లబ్ధి పొందేవాళ్ళు స్వార్థపరులమ్మా, బాధపడేవాళ్ళు నిజాయితీపరులు. నా అనుభవం ప్రకారంగా నేను ఆత్మ సన్యాసం తీసుకొని 12 సంవత్సరాలు అవుతుంది. వేల మంది మన ఆశ్రమానికి వస్తారు. వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళకు పరిపూర్ణమైన జ్ఞానమే దొరుకుతుంది తప్ప మొబ్బులో మాత్రం మన ఆశ్రమం నుంచి పోరు. ఎంతమంది ఉన్నారు స్వామి శిష్యులు ఆశ్రమంలో? ఇప్పటికైతే ఒక 5-6 మంది ఉంటారు అక్కడ. 2 గోసేవల్లో ఉంటారు, 2 ఆలయం పూజలో ఉంటారు, 2 వంట వాళ్ళు ఉన్నారు, మా డ్రైవర్లు 2 ఉన్నారు. అమ్మవారు మీకు కలలోకి వచ్చి మీకు ఉపదేశం చేస్తారు అని కూడా చెప్తుంటే ఎవరో విన్నాను నేను. అట్లా అంటే మీకు డైరెక్ట్గా కనిపిస్తారా అమ్మవారిని చూస్తే? కొంతమంది చెప్తారు మామూలుగా వేరే రూపాలు అయితే పర్వాలేదు కానీ అమ్మవారి రూపం ఉగ్రంగా ఉంటుంది, భయం వేస్తుంది అని చెప్పేసి. మరి మీకేమనిపించా స్వామి? దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది తల్లి. భగవంతుడు ఎప్పుడే కానీ శంఖచక్రాలు పెట్టుకొని స్వర్ణాంబరాలతో ప్రత్యక్షమై ఎవరికి కనిపించడు. భగవంతుడు అంటే భావానికి అతీతమైన వాడు, రూపానికి సంబంధించినడు కాడు. ఓకే. భగవంతుని రూపంతో చూడాలనుకుంటే ఆయన స్టేజ్కు సమానంగా నువ్వు వెళ్ళగలగాలి. ఇక్కడ ఈ ప్రస్తుతమైన ఈ సమాజంలో, ఈ టెక్నాలజీ జనరేషన్లో దట్ ఈస్ ద నాట్ పాసిబుల్. సూక్ష్మ రూపంలో ఒక విధమైన సమాధి అవస్థలోకి మేము వెళ్ళినప్పుడు సమ్ సిగ్నల్స్ వస్తాయి, కొన్ని సంకేతములు వస్తాయి. అవి మేము ఏ దేవత ఉపాసన చేస్తున్నామో ఆ దేవత నుంచి మాకు ఆ సిగ్నల్స్ వస్తాయి. ఆ సంకేతములు డీకోడ్ చేస్తే ఆత్మదర్శనంలో ఆ డీకోడ్ చేయబడ్డ సందేశమును మేము విశదీకరించుకుంటాం. ఇది చెయ్యి, ఇది చెప్పు, ఈ మార్గాన వెళ్ళు అనే దాన్ని అనుసరించి ఆ మార్గాన మేము వెళ్తుంటాం. శ్రీమాత చెప్పిన యొక్క సందేశంతోనే మన ఆశ్రమంలో ప్రతి ప్రతిష్ట, ప్రతి పూజ, ప్రతి బ్రహ్మోత్సవం, ప్రతి వృక్షము ఈ దిశలో ఈ చెట్టు నాటాలి, ఈ దిశలో ఈ ప్రతిష్ట జరగాలి. ప్రతిదీ ఆమె అనుసరణీయంగానే జరిగినది మన పీఠంలో. చిన్న గుడిసె లాంటి కుటీరం ఉంటుంది, ఏం పెద్ద పీఠం కాదు మాది. చిన్నగానే ఉంటుంది, చిన్న ఆశ్రమం అది. ఇంకా మందిర నిర్మాణం చేయలేదు. ఎందుకు చేయలేదు స్వామి? ఆ తల్లికి సంబంధించిన రాజయోగం ఇంకా లేదు. మన అభిరుచికి తగ్గట్ల ఏ దేవాలయ నిర్మాణం చేయొద్దు. సంసార ధర్మంలో ఉన్న వాళ్ళు జీవించడానికి ఇల్లు కట్టుకోవాలంటే ఒక ముహూర్తము, వాస్తు, స్ట్రక్చర్, దాని విధి విధానం అంతా చూసుకుంటాం. అవును. భగవంతుని ఆలయ నిర్మాణం కొరకు 16 దివ్య ధర్మాలు ఉండాలి. అవి ఉంటే తప్ప దేవాలయ నిర్మాణం చేయొద్దు. చేస్తే ఏమవుతుంది స్వామి అట్లా గనక? అది దేవాలయం అనబడదు. ఏదో ప్రార్థన మందిరం అనొచ్చు, లేకపోతే ఒక ప్రేయర్ హాల్ అనొచ్చు, 10 మంది విశ్వాసాన్ని అక్కడ చెప్పుకోవడానికి వచ్చే మీటింగ్ హాల్ అనొచ్చు తప్ప దేవతా గుడి కాదు. అసలైన ఆగమం పద్ధతి చెప్తున్నానమ్మా. ఎవరి మనోభావాలు ఇది ఇబ్బంది అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రతి వర్డ్ కూడా మాది అతి గుప్తమైన ఆత్మవిద్య. తత్వాన్ని భగవంతుని పాదాల దగ్గర నిలబెట్టి మాట్లాడేటటువంటి జ్ఞానం, శాస్త్ర సాహిత్యంతో కూడింది కాదు. పుస్తక పటిమ అనేది ఎలా ఉంటుందమ్మా?
ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు పుస్తకాలు రాస్తారు, ఎవరి అనుభవాన్ని వాళ్ళు జోడించి రాస్తారు. ఆత్మవిద్య అంటే భగవంతుని ప్రకృతిని కలిపే సాధనం. అలా నేను చెప్తున్నాను ఈ విషయాలు. ఆ విధంగానే 2013లో నేను 1 year తపస్సులో కూర్చున్నాను. అమ్మా, నేను నిన్ను కొలవాలనుకుంటున్నాను. ఏ రూపంతో నిన్ను కొలవను, జగత్తంతా నువ్వే, ఎల్లమ్మ నువ్వే, పోలమ్మ నువ్వే, మశమ్మ నువ్వే, అన్నీ నువ్వే, సర్వం శక్తిమయం అన్నప్పుడు ఏ రూపంతో నిన్ను కొలవాలని అమ్మని అడిగితే ఒకే విధం చెప్పింది. మీ భాషలో చెప్పాలంటే గెలాక్షి, పాలపుంత. దీని ఒక బ్రహ్మాండం అన్నారు అప్పుడు శాస్త్రంలో, ఇప్పుడు గెలాక్షి, అప్పుడు బ్రహ్మాండం. ఇటువంటి లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని బ్రహ్మాండాల్లో ఉండేటి 3 క్రియలు: సృష్టి, స్థితి, లయ. ఈ మూడింటి ప్రతిరూపాలే 3 అమ్మలు: మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ 3 అమ్మలను ప్రతిష్ఠ చేసి వారితో నీ అనుష్ఠానం కొనసాగించు, నువ్వు తరిస్తావని చెప్పింది అమ్మవారు. ఓకే. అయితే శ్రేష్టమైన ఋషి ధర్మంలో ఉన్నావు, శ్రేష్టమైన శ్రీ విద్యలో ఉన్నావు కాబట్టి ఋషి ఎప్పుడే కానీ చెక్కిన శిలలకు పూజ చెయ్యడు. ఋషి స్వయం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ స్థాపన చేసుకుంటాడు తన స్వహస్తాలతో. అలా నువ్వు స్థాపన చేసుకొని నన్ను ఆరాధన కొనసాగించని చెప్పింది. ఆ కోణంలోనే 52 రకాల మన్నులు ఏకకాలంలో, ఏకముహూర్తంలో, ఒకే నక్షత్రంలో, ఒకే మాసంలో, ఒకే పక్షంలో, ఒకే ఆయనంలో, ఒకే ధర్మం కలగలిపిన ముహూర్తంలోనే సేకరించి 7 జీవనదుల జలాలు కలిపి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అమ్మవార్ల యొక్క ప్రతిష్ఠ జరిగింది. కనురెప్ప కొడితే మళ్ళీ దైవశక్తి వెళ్ళిపోతుంది. అదొక పెద్ద వ్యవస్థ అన్నమాట. సాక్షాత్తు భగవంతుడు అక్కడ నిలబడాలని చేసేటటువంటి గొప్ప సాధన. ఓకే. ఇప్పుడు స్వయంభూ దేవతలు అంటుంటారు కదా, అవును, ఇది స్వయంభువ ప్రతిష్ఠ. మరి కనురెప్ప వేయకుండా మనం అంతసేపు ఎట్లా ఉంటాం స్వామి? అదొక తంత్ర సాధన తల్లి. మరి ఈ తంత్ర సాధనతో ఏమైనా చేయొచ్చా? అంటే చనిపోకుండా కూడా ఉండిపోవచ్చా ఎప్పటికీ? అది మృత సంజీవనికి సంబంధించింది, పరకాయ ప్రవేశ విద్య, అది వేరు. అసలు అలా కూడా జరుగుతా? ఈజ్ ఇట్ పాసిబుల్? జరుగుతాయి. ఎందుకంటే నేను విన్నాను చాలా చోట్ల 300, 500 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి గురువులు ఉంటారు చూడండి, పెద్ద పెద్ద సాధకులు, యోగులు, అలాంటి వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్తుంటే విన్నాను నేను. వారణాసిలో ఆ ఏరియాలో కూడా ఉంటారు అనేసి అని కొంచెం నాకు అది షాకింగ్ అనిపించింది, నమ్మలేకపోయాను. బట్ మీలాంటి వాళ్ళందరూ కూడా ఉంటుంది అలాగా అని చెప్తున్నారు. అది ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడే కాదమ్మా, భువి ఆవిర్భావం చెందినప్పటి నుంచి, మానవుని విజ్ఞానం వికసితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అది అందరూ నమ్మే సత్యం. నేను కుంభమేళకు వెళ్ళినప్పుడు చూశానమ్మా, ఒక యోగి యొక్క ఆయుష్ మ్యాక్సిమం 1500 years, 1500 సంవత్సరాలు. పక్కన ఇంకొక స్వామీజీ చెప్తుంటే విన్నాను నేను. ఇప్పుడు దీన్ని మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఇది ఎంతో శక్తి వంచన లేకుండా చేసేటట్టు అకుంఠిత దీక్ష, ఈశ్వర సమానమైనటువంటి దీక్ష, ఇది సాధ్యమే అని చెప్పాడు ఆయన. ఇంకా మేమేం మాట్లాడలేదు, నమ్మాం. నా చిన్న డౌట్ ఏంటంటే స్వామి, కేవలం ఈ స్వామీజీలకు మాత్రమే ఎందుకు అన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంటుంది, సామాన్యులకు ఎందుకు ఉండట్లేదు అనేది డౌట్. వెరీ గుడ్ తల్లి, అద్భుతమైన ప్రశ్న అడిగారు. అసలు యోగులకే ఈ సందేహాలు రావు, మీరు అడిగారంటే చాలా గ్రేట్. దానికి చిన్నగా సరళంగా క్లియర్గా చెప్తాను. శివ అమరకోశ సాధన అని ఒకటి ఉంటుంది. శివ అమరకోశ సాధన, అది సాక్షాత్తు ఈశ్వర సమానమైన శక్తిని ఆ జీవుడి యొక్క హృదయం నందు ప్రవేశింపజేస్తుంది. దానికి సంబంధించి ప్రధానమైన నియమం ఏంటంటే వాయుభక్షణ. ఆయన శరీరంలో ఉన్న ఏ రేతస్సు చేతస్సు బయటికి రాదు. అనగా ఇప్పుడు మనకు మలమూత్ర విసర్జన ఉంటుంది, మనం ఏమైనా తింటే కదమ్మా అవి బయటికి వచ్చేది. కరెక్ట్. మెయిన్ ఆబ్జెక్టివ్ వాళ్ళు దాన్ని కట్ చేస్తారు. మనకున్నటువంటి సర్వ ఇంద్రియములన్నిటిని కూడా భగవంతునితో కలిపి వాటిని బంధిస్తారు. వాటిని బంధించినప్పుడు కేవలము ఊపిరి మాత్రమే నడుస్తూ ఉంటుంది వాళ్ళకు. ఆ ఊపిరినే శివుని యొక్క అమరకోశమునందు లయం చేస్తారు. అది చిరంజీవి తత్వం. ఆయన వద్దు అనుకున్నప్పుడే ఆ దేహం నుండి ఆ ఈశ్వరతత్వం వీడిపోయి మరుజన్మను పొందుతుంది. లేకుంటే మన్వంతరాల తరబడి అలాగే ఉండొచ్చు. దాని శివ అమరకోశ సాధన. మనం మానవులం అంటే సామాన్య దశలో ఉంటాము. పొద్దున్న లేసే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అసలు 3 పూట్ల సుష్టిగా తినాల్సి. ఈ ప్రక్రియలతో ఏమవుతుందంటే మన శరీరం అంతా కూడా ఒక సర్క్యులేటెడ్ ఆఫ్ మూమెంట్లో వెళ్ళిపోతుంది. దానికి అలవాటు పడుతుంది. తినడం, అరగడం, మళ్ళీ విసర్జించడం. దీంతో కూడుకున్నటువంటి ఆయు చంద్రికలు, ఆయు ప్రమాణం, దీనికి అనుసంధానంగానే మన బాడీ తయారవుతుంది.
దీనికి అనుసంధానంగా మన ఊపిరి, మన ఆయుష్, దాని యొక్క జీవకణ శక్తి మన బాడీలో సజీవంగా ఉన్నంత వరకు ప్రాణం నిలబడుతుంది, అది కూలిపడగానే వెళ్ళిపోతుంది. వీళ్ళు అలా కాదు, దీని అవసరమే లేకుండా ఆ అమరకోశం లోపలే ప్రాణాన్ని కట్టి పెడతారు. లాక్ అయిపోతుంది, ఇంటర్లాక్ అయిపోతుంది. వాళ్ళు వద్దనుకున్నప్పుడు లాక్ ఓపెన్ అయితే తప్ప ఆ బాడీ నుండి ఆ ఆత్మకోశం వెళ్ళిపోదు. పైగా వాళ్ళకి భవబంధాలు కూడా ఉండవు, ఏవి ఉండవు, ఎవ్వరు ఉండరు కదా స్వామి వాళ్ళు. ఎవరూ ఉండరు, ఈశ్వరుడే వాళ్ళకి సర్వం. అదే, ఇంకా అదే ధ్యానంలో మునిగి తేలిపోతూ ఉంటారు. అంతే. ఓకే, అన్నీ బాగున్నాయి. బట్ చాలా మంది ఈ కొంతమందిని చూసిన అఘోరాలు కావచ్చు, కొంతమంది యోగులు, అలాంటి వాళ్ళందరూ సాధువులు, వాళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, అంటే గంజాయి కావచ్చు, లేకపోతే మత్తు పానీయాలు కావచ్చు, లేకపోతే కొంతమంది అయితే మహిళలతోటి కూడా అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, ఇలా మరి అవన్నీ ఎందుకు స్వామి? ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండొచ్చు కదా, ఇవన్నీ వదిలేసిన వాళ్ళు ఎందుకు మరి అవన్నీ? మీరు ఇక్కడ కొంచెము అంటే తప్పుగా అనుకోకండి. నేను చెప్పినటువంటి యోగులు వేరు, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలు ఎవరైతే ఎక్కువ కాలం బ్రతికే యోగులు ఉన్నారో వాళ్ళు వేరు. అఘోరాలు ఎక్కువ కాలం బ్రతకరు. సేమ్ మీ ఆయుష్యంతో వాళ్ళది కూడా అంతే. చాలామంది అఘోరాలు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మరీ ఎక్కువ అనుకుంటే 100, 110, లాస్ట్ అనుకుంటే 50, 150 సంవత్సరాల వరకు. అది కూడా వాళ్ళ సత్యశీలత, వాళ్ళ నిష్ట పైన ఆధారపడి ఉంటుంది. ఏ అఘోర అయినా సరే, సామాన్యుడైనా సరే అమ్మ, వ్యసనానికి బానిస అయితే ఈశ్వరుడు చెంతన ఉండడు. సప్త వ్యసనాల్లో ఒకటి గాంజాయి సేవించడం, మద్యం సేవించడం, స్త్రీకాంక్ష. వ్యసనానికి బానిస అయిన వానికి ఈశ్వరుడు ఆమెడ దూరంలో ఉంటాడని వేదోక్తి. సత్యమైన అఘోరాకి ఏ దురలవాట్లు ఉండవు తల్లి. అఘోర తత్వం అంటే పరమ వైదికం, పరమ శాంతం, శివ చైతన్య స్వరూపం. ఇప్పుడు సోకాళ్ళు ఉన్న అఘోరాలందరూ ఎవరైతే ఉన్నారో చూసారా, వాళ్ళ అభిరుచికి తగ్గట్ల వాళ్ళ యొక్క సర్క్యులేషన్ తయారు చేసుకున్న వాళ్ళే. అసలైన అఘోర పంక్తికి మూల సాధకుడు భామకేప అని అఘోర పంతును స్టార్ట్ చేసిన ఆయన మెయిన్. ఆయన జీవన విధానము, ఆయన యొక్క లీలలు, మహిమలు మనం చూస్తే ప్రవహించే గంగా నదిని ఆపాడు తల్లి ఆయన. ఇది సత్యం. అఘోర పంతులో ఉన్న ప్రతి సీనియర్ అఘోరాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. అఘోర తత్వం అంటే నడిచే పాము నాపొచ్చు, పడుకున్న దేహాన్ని లేపి నిలబెట్టొచ్చు. అసలు ఘోరం అనే చర్యలు ఉండవు తల్లి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు గాంజాయి సేవించడం ఘోరమా, శాంతమా? ఖచ్చితంగా ఘోరమే. మరి ఎట్లా ఘోరాలు అవుతారు తల్లి? ఘోరం అంటే భయానకం, బీభత్సం. అఘోరం అంటే శాంతం, దానికి వ్యతిరేక పదం ఇది. ఘోరం, అఘోరం. అంతే కదా తల్లి. ఇప్పుడు ఘోరం అంటే భయానకం, బీభత్సం, ప్రళయం. అఘోరం అంటే శాంతం, సౌమ్యం, మృదుత్వం, అన్నిటికీ భిన్నంగా ఉండాలి వాళ్ళు. ఇంకా కనీసం నేల మీద ఉమ్మించని కూడా ఇష్టపడరు తల్లి వాళ్ళు. ఇక్కడ ఉమ్మిస్తే ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉమ్మియరు వాళ్ళు. ఎవరినన్నా వెళ్ళి భిక్ష అడగడానికి కూడా ఇష్టపడరు తల్లి. ఇయ్యడానికి ఇష్టపడతారో లేదో, వాళ్ళు ఉన్నోళ్ళో లేదో. అటువంటిది గాంజాయి ఎక్కడ దొరుకుతుంది తల్లి? ఎట్లా సంపాదిస్తారమ్మా వాళ్ళు? గాంజాయి సామాన్యులు తీసుకోవడానికినే చట్టాలు ఉన్నాయి. మరి ఎంత క్రైమ్ చేస్తే వాళ్ళకి గాంజాయి రావాలి, ఎంత సీక్రెట్గా వాళ్ళు పెట్టుకుంటే గాంజాయి రావాలి వాళ్ళతోనికి? సామరస్యంగా ఆలోచన చేయండి మీరు. మరి ఎట్లా వాళ్ళు అఘోరాలు అవుతారు? వాళ్ళు ఏమంటారంటే ఒక సాకు చెప్తారు, అదొక విధమైన మత్తులో ఉండడానికి తాగుతారండి అని చెప్తారు. అదే చెప్తారు. అమ్మా, భగవంతుని ధ్యానాన్ని మించిన మత్తు వేరుండదు తల్లి. భగవంతుని ధ్యానమే నీకు 1,000,000 రెట్ల మత్తు. ఈ చిన్న తుచ్చమైన మత్తులో నువ్వు ఈశ్వర ధ్యానం చేస్తావా? ఇది ఎంతవరకు సాధ్యం తల్లి? మీరే ఆలోచన చేయండి. ఒకవేళ నేను తప్పు చెప్పినా మీరు ఆలోచన చేయండి. మళ్ళీ నాగసాధువులు ఉంటారమ్మా. నాగసాధువులకు ఈ వ్యసనాలు ఉండవమ్మా. నాగసాధువులు వేరు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న యోగులు వేరు. యోగులు చాలా గొప్పోలు తల్లి. వాళ్ళు తలుచుకుంటే ప్రపంచంలో ఎన్నో మార్పులు చేయొచ్చు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చెప్పేసి అలా ఉన్నారు. మన ధర్మం చాలా గొప్పది తల్లి. ప్రపంచానికే జగద్గురువు. మానవ విజ్ఞాన వికసితమునకు మూలము, ఆది, అనంతము, సనాతనం మన ధర్మం. అన్నిటికి బేస్. తల్లి తర్వాత తల్లి లాంటి ధర్మం ఏదైనా ఉంది అంటే ఓన్లీ సనాతన ధర్మమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.